పోలీసుల కళ్ళు కప్పి చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేస్తూ ప్రజలలో అలజడి సృష్టిస్తూ జల్సాలు చేస్తున్న నిందితులను ఎంతో చాకచక్యంగా సమిష్టి కృషితో పట్టుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు. నేరం జరిగిన తీరు, నిందితులు జలసాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని కరీంనగర్లోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాంపూర్, మెహర్నగర్, నగునూరు, వావిలాలపల్లి, గోపాల్పూర్, జ్యోతినగర్, తీగలగుంటపల్లి శివారు ప్రాంతంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్ చేసుకొని మోటార్ సైకిల్పై వచ్చి చైన్ స్నాచింగ్కు పాల్పడిన నేరస్తులను పట్టుకొని నేరానికి ఉపయోగించిన స్కూటీ మరియు బుల్లెట్ మోటార్ సైకిల్ను నిందితుల నుండి రికవరీ చేయడం జరిగింది. మరియు అట్టి బంగారంను నిందితుల నుండి కొనుగోలు చేసిన మరో నిందితుడు అయిన బంగారు షాప్ యజమాని యగు సింహరాజు నరేష్ను కరీంనగర్లోని తన దుకాణం వద్ద పట్టుకొని అతని నుండి 105.85 గ్రాముల బంగారంను రికవరీ చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు. పట్టుబడిన తీరు ఎలా ఉందంటే, మంగళవారం ఉదయం సమయంలో ఇన్స్పెక్టర్ గారు పోలీస్ సిబ్బందితో సహా తీగలగుంటపల్లిలోని అమ్మ గుడి చౌరస్తానందు వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీ వాహనంపై వస్తూ వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోతుండగా వారిని పట్టుకోవడం జరిగింది. నిందితుల వివరాల్లోకి వెళితే, ఎడవెల్లి దీపక్, తండ్రి శివ, 28 సంవత్సరాలు, ఎస్సీ మాదిగా, నివాసం ఎల్లబతారం గ్రామం. రెండవది ఎడవెల్లి చందు, తండ్రి శివ, వయస్సు 28 సంవత్సరాలు, ఎస్సీ మాదిగా, నివాసం ఎల్లబతారం గ్రామం. మూడవది సింహరాజు నరేష్, తండ్రి భూమయ్య, వయస్సు 23 సంవత్సరాలు, నివాసం సంకెనపల్లి గ్రామం, వెల్గటూరు మండలం. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బంది వివరాలు: ఏ ప్రదీప్ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఏ లక్ష్మారెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్ పిఎస్, ఎం రాజయ్య, ఏఎస్ఐ, కరీంనగర్ రూరల్ పిఎస్, ఎండి సల్లావుద్దీన్, కరీంనగర్ రూరల్ పిఎస్, మీసాల రమేష్, కరీంనగర్ రూరల్ పిఎస్, ఏ దయానంద్, సిహెచ్ కనకయ్య, పి శ్రీనివాస్. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని గౌరవ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ రూరల్ గారిని ప్రశంసిస్తూ అభినందించడం జరిగింది. ఈ నెల 6వ తారీఖు మధ్యాహ్నం పూట 2 గంటల కురికాల అరుణ అనేటువంటి 56 ఇయర్స్ ఉన్నటువంటి లేడీ బృందావన్ కాలనీ ఆఫ్ తీగలగుట్టపల్లిలో ఆమె కిరాణా షాప్ కి వెళ్లి వెనుకకి వస్తున్నటువంటి టైంలో ఇద్దరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు స్కూటీ మీద వచ్చి, ఒక వ్యక్తి స్కూటీ మీద కూర్చొని ఉంటాడు, ఇంకొక ఆయన ఆమె వెనుక నుంచి అప్రోచ్ అయ్యి ఫ్రమ్ బిహైండ్ ఆమె చైన్ ని స్నాచ్ చేసి ఇద్దరు కలిసి దాని తర్వాత స్కూటీ మీద కూర్చున్న తర్వాత పారిపోవడం జరుగుతుంది. పారిపోయిన తర్వాత వెంటనే ఆమె పోలీస్ స్టేషన్ కి వస్తుంది. సమాచారం తీసుకున్నటువంటి ఆఫీసర్స్ రూరల్ సిఐ గారు ప్రదీప్, దాని తర్వాత లక్ష్మారెడ్డి ఎస్ఐ గారు, దాని తర్వాత ప్రొబేషన్ ఎస్ఐ, వాళ్ళ యొక్క స్టాఫ్ అందరు కూడా వెంటనే అలర్ట్ అవుతారు, కేసు రిజిస్టర్ చేస్తారు. దాని తర్వాత ఎఫర్ట్స్ వెంటనే స్టార్ట్ చేస్తారు. ఆ ఎఫర్ట్స్ లో భాగంగా వాళ్ళు ఎగ్జాక్ట్ ఖచ్చితమైన సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వరని చెప్పి తెలుస్తుంది ప్రొఫెషనల్ వర్క్ తోని. దాని బేసిస్ మీద ఈ రోజున పొద్దున పూట 10:30 టైంలో తీగలగుట్టపల్లి యొక్క అమ్మ టెంపుల్ దగ్గర వీళ్ళిద్దరు అఫెండర్స్ ఇద్దరు కూడా నేరాలకు ఉపయోగించినటువంటి స్కూటీని మరియు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంటర్గేట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఇంటర్గేషన్ లో భాగంగా వాళ్ళు టోటల్ గా 7 అఫెన్సెస్, 2 ఏమో 3 టౌన్ లో చేసినటువంటి చైన్ స్నాచింగ్స్, ఒకటి కొత్తపల్లిలో చేసిన చైన్ స్నాచింగ్, ఒకటి 2 టౌన్ లిమిట్స్ లో చేసిన చైన్ స్నాచింగ్, మిగతా 3 కూడా రూరల్ లిమిట్స్ లో చేసినటువంటి చైన్ స్నాచింగ్స్. టోటల్ 7 స్నాచింగ్స్ ని వీళ్ళు డిటెక్ట్ చేస్తారు ఆఫీసర్స్. సిపి వారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క డైరెక్షన్స్, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు. దాని తర్వాత ఈ దర్యాప్తులో భాగంగా ఆఫీసర్స్ సింహరాజు నరేష్ అనేటువంటి ఒక రిసీవర్ ని కూడా పట్టుకొని ఆయన దగ్గర నుంచి 105.85 గ్రాముల బంగారాన్ని 7 అఫెన్సెస్ కి సంబంధించిన రికవరీ చేయడం జరుగుతుంది. టోటల్ గా దాని మన ఈ రోజున వాళ్ళు టోటల్
7 అఫెన్సెస్ సంబంధించిన బంగారం రికవరీ జరిగింది. దాని వాళ్ళని కోర్టు ప్రవేశపెట్టారు.